మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది అంతర్జాతీయ స్థాయిలో. యుఏఈ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు రాజకీయాల్లో ఒక భారీ కుదుపనే చెప్పాలి. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ OPEC నుంచి యుఏఈ తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందంటూ ప్రకటించింది. చమురు ఉత్పత్తి కోతలపై అసంతృప్తితోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సౌదీ అరేబియా ఆధిపత్యానికి యుఏఈ చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు కనపడుతుంది. సొంతగా చమురు ఉత్పత్తిని పెంచుకునేందుకే ఈ వ్యూహం అంటూ మరికొందరు అంటున్నారు. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. OPEC కూటమిలో 3వ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు యుఏఈ. గల్ఫ్ దేశాల మధ్య పెరుగుతున్నటువంటి ఆర్థిక రాజకీయ విభేదాల కారణంగా భారత్ వంటి దిగుమతి దేశాలకు చమురు ధరల నుంచి ఊరట లభించే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల కేవలం ఆయిల్ పైనే కాకుండా ఇతర వ్యాపారాల మీద కూడా యుఏఈ ఫోకస్ చేయబోతుంది అంటూ తెలుస్తుంది. అయితే యుఏఈ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా కీలకమైందనే చెప్పాలి. అయితే ఇక్కడ OPEC అండ్ OPEC+2 ఉన్నాయి. OPEC అండ్ OPEC+ అనే రెండు సంస్థలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఒక్కసారి వీ షుడ్ నో ద బేసిక్ డిఫరెన్స్. ఆ తర్వాత మనకు అర్థమవుతుంది అసలు OPEC అంటే ఏంటి, OPEC అంటే ఏంటి. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, OPEC అంటే చమురు ఈ పెట్రోల్ ఉత్పత్తి చేసే ఎగుమతి దేశాల మధ్య ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గ్రూప్, ఇది ఒక సంస్థ ఇది. సో దీన్ని 1960లో స్టార్ట్ చేశారు. ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనుజులా ఈ దేశాలు కలిసి వీటిని ఏర్పాటు చేసుకున్నాయి. మెయిన్ ఆఫీస్ వచ్చేసరికి ఇటు వియన్నాలో అటు ఆస్ట్రియాలో ఉన్నాయి. అయితే ఇవి అసలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాయి అంటే ప్రపంచ మార్కెట్లో చమురు ధరల్ని నియంత్రించడం అనేది. సింపుల్గా చెప్పాలి అంటే మనం ఇక్కడ మన మార్కెట్లో కూడా చూస్తూ ఉంటాం కదా, ప్రతి ఒక్కదానికి ఇప్పుడు మిర్చి యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మిర్చి పంట గుంటూరు లాంటి ప్రదేశాల్లో ఎక్కువగా పండుతూ ఉంటాయి, అక్కడ మిర్చి యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. లేదంటే రైతుల కోసం ఎన్నో రకాల ఆర్గనైజేషన్ మనం చూసాం కదా, వరి పంటను కొనుగోలు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్ ఉంటుంది, గవర్నమెంట్తో నెగోషియేషన్స్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ప్రత్యేకంగా ఆ దేశాలన్నీ కలిసి ఆ దేశాల మధ్యలో డిఫరెన్స్ వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఇష్టం వచ్చినట్లుగా పెట్రోల్ని డీజిల్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఇష్టం వచ్చిన దేశాలకి ఎంత పడితే ఇప్పుడు మనం మార్కెట్లో రెగ్యులర్గా చూసేటువంటి ఫార్మేటే ఇది కూడా. సో ఒకరు 10 రూపాయలకి అమ్ముతున్నారు అంటే లేదు మేము 8కే ఇస్తామని ఒకరు వస్తారు, లేదు 5కే ఇస్తామని ఇంకొకళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఇచ్చుకుంటూ పోతే ఖచ్చితంగా లేనిపోని సమస్యలు వస్తాయి. కాబట్టి అంటే మార్కెట్లో ఒక గందరగోళం ఏర్పడుతుంది. ఎవరు పడితే వాళ్ళు ఎంతకు పడితే అంతకి అమ్ముకోవడం, ఎంత పడితే అంత సప్లై చేస్తూ పోతే డిమాండ్లో సమస్య వస్తుంది. రేట్లు ఒక్కోసారి భారీగా పడిపోతాయి. లేని టైంలో ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినంతగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. సో సింప్లీ టు కంట్రోల్ ద సప్లై అండ్ డిమాండ్, ఈ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం కోసం, ప్రైస్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం కోసం, మార్కెట్లో ఒక స్థిరీకరణ కోసం, ఒక బ్యాలెన్స్ కోసం దీన్ని క్రియేట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు దీని నుంచి తప్పుకోవాలని యుఏఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా కొన్ని దేశాలు తప్పుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎందుకు తీసుకుంది ఈ నిర్ణయం అనేది కూడా చాలా కీలకమైన విషయంగానే మనం చూడాలి. ఇందులో సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, అలాగే కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెనుజులా, నైజీరియా, లిబియా, అల్జీరియా, కాంగో, అలాగే గాబన్, ఈక్వటోరియల్ గినియా ఈ మొత్తం 12 దేశాలు ఇందులో మెంబర్షిప్స్ ఉన్నాయి వాళ్ళకి. అయితే గతంలో ఖతార్ అలాగే ఇండోనేషియా బయటకు వచ్చేసాయి. ఇప్పుడు యుఏఈ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ మరొకటి OPEC+ అని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ గ్రూప్తో హ్యాపీగా లేని వాళ్ళు, ఈ సంస్థతో హ్యాపీగా లేని వాళ్ళు మళ్ళీ ఒక OPEC+ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది 1960లో, అది 1940లో ఏర్పాటు చేసుకుంటే 1960లో ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత అదే ఇయర్లో దీన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మిగతా మరికొన్ని దేశాలు కలిసి. అయితే వీళ్ళందరూ కూడా మరికొన్ని బలమైన దేశాలు ఇందులో ఉన్నాయి. OPEC+కి వచ్చేసరికి సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, వెనుజులా, రష్యా, కజకిస్తాన్, ఒమన్, మెక్సికో, అజర్బైజాన్, మలేషియా, బహ్రెయిన్, బ్రూనై, అలాగే సౌత్ సుడాన్ ఈ దేశాలు OPEC+లో కనిపిస్తున్నాయి. అంటే ఇన్ఫ్యాక్ట్ OPECతో పోల్చుకుంటే OPEC+ కంట్రీస్ ఆర్ మోర్ స్ట్రాంగర్ అండ్ వీళ్ళు డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు యుఏఈ ఎందుకు బయటకు వచ్చింది అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. ప్రధానంగా రాజకీయ ఒత్తిడి కొంత కనిపిస్తుంది.
దాని నుంచి తట్టుకోవడానికి కూడా యుఏఈ బయటకు వచ్చింది అన్నటువంటి నిర్ణయాలు కనిపిస్తున్నాయి. సౌదీ అరేబియా చాలా స్ట్రాంగ్గా ఉంది. సౌదీ అరేబియానే ఎక్కువగా ఒక రకంగా డిక్టేట్ చేస్తుంది ఒపెక్ని, కాబట్టి దాని నుంచి బయటకు వస్తున్నామని. లేదు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా మరింత బలపడాలి అంటే వీళ్ళు పెడుతున్నటువంటి ఆంక్షల్ని దాటి ఉత్పత్తి చేయాలి. ఆ గ్రూప్లో మెంబర్గా ఉన్నట్లయితే అది కుదరదు, కాబట్టి బయటకు వచ్చి మరింత పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు కనపడుతుంది. సో దీంతో పాటు మరికొన్ని అంతర్గత రాజకీయ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ అందులో సౌదీ అరేబియా డామినేషన్ని యుఏఈ తట్టుకోలేకపోతుంది, దానికి చెక్ పెట్టడం కోసమే బయటకు వచ్చింది అంటూ తెలుస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒపెక్ ప్లస్ వైపు ఏమన్నా అడుగులు వేసే అవకాశం ఉందా, ఇంకేదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా అనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అండ్ యూ కెన్ సీ ద డీటెయిల్స్. ఇప్పటికే యుఏఈ తప్పుకుంటూ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. May 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రాబోతుంది. మరి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, ఎంత పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేయబోతున్నారు, ఏ కంట్రీస్తో ఇప్పుడు మళ్ళీ కొత్తగా నెగోషియేషన్స్ ఉండబోతున్నాయి, ఎంతకి బిజినెస్ ఉండబోతుంది అనేది చాలా కీలకంగా మారింది. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు యుఏఈతో పాటుగా మరికొన్ని దేశాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాల్లో చాలా నష్టపోయినటువంటి దేశాల్లో ఖచ్చితంగా యుఏఈ కూడా ఉంది. ఈ నేపథ్యంలో యుఏఈ సౌదీ అరేబియా డామినేషన్ని తట్టుకొని అక్కడ ఉండడం కంటే బయటికి రావడం బెటర్ అంటూ, సొంతగా బిజినెస్ చేసుకోవడం బెటర్ అంటూ నిర్ణయం తీసుకుంది. బట్ అట్ ది సేమ్ టైం ఈ ప్రొటెక్షన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ దేశాలకి సంబంధించి వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుంది, ఫర్దర్గా ఎలా కొనసాగుతుంది అనేవి ఎన్నో ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. కానీ ప్రపంచ ఆయిల్ మార్కెట్లో మాత్రం ఇది ఒక పెద్ద కుదుపు కాబోతుందా? ఒకవేళ కనుక సప్లైని పెంచినా రేట్లో ఏదైనా డిఫరెన్స్ వచ్చినా సరే